హాయ్ అండి, ఈరోజు మనం గుత్తి వంకాయ మసాలా కర్రీ చేసుకోబోతున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొబ్బరి, పల్లీలు, నువ్వులు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, స్పైసెస్, చింతపండు, వట్టిమిరపకాయలు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చింతపండు తప్ప మిగతా అన్నీ వేయించుకోవాలి. వేగాక వీటినన్నీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దాంట్లో కారం 2 టేబుల్ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన చింతపండును వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని వంకాయల్లో స్టఫింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. సన్నని కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టఫ్ చేసుకున్న వంకాయలని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మళ్ళీ మూత తీసి ఒక్కసారి వాటిని కలుపుకోవాలి. ఇప్పుడు మగ్గాక ఇందాక మిగిలిపోయిన స్టఫింగ్ పేస్టులో కొద్దిగా వాటర్ వేసి కర్రీలో వేసుకోవాలి. ఇప్పుడు సరిపడంత ఉప్పు వేసుకొని 5 నిమిషాలు మగ్గించుకోవాలి. నూనె పైకి తేలాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఎంతో టేస్టీ గుత్తి వంకాయ మసాలా కర్రీ రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.